everyone, welcome back to our channel. So ఈ రోజు నేను ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ బిగినర్ కోసం అయితే వీడియో తీస్తున్నాను. సో మనం ఆర్క్లో సర్వైవ్ అవ్వడానికి మనకి ఏం కావాల్సి వస్తుంది, ఒక హౌస్, ఫుడ్ అండ్ డైనోస్, ఇవే. కానీ వీటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు, బిగినర్స్కి. సో ఈ వీడియో వాళ్ళ కోసమే. అండ్ గేమ్ వచ్చిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసి ఇప్పుడే వెళ్ళొచ్చు. సో ఏంటంటే మనకి కొన్ని సమ్ ఐటమ్స్ అయితే కావాల్సి వస్తాయి. ఆ ఐటమ్స్ని మనం క్రాఫ్ట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మన లెవెలప్ అయితే అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి థ్యాచ్, వుడ్, స్టోన్ని కట్ చేయాలంటే మనకి కావాల్సింది ఐటమ్స్ పికాక్స్, యాక్స్. సో వీటిని క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సింది కూడా అదే, వుడ్, థ్యాచ్, స్టోన్, ఫింట్. సో వీటితోటైతే మనం పికాక్స్ అండ్ యాక్స్ని అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. వీటిని క్రియేట్ చేసిన తర్వాత మనకి డ్యామేజ్ అనేది అవ్వదు. బట్ మనం చేతులతోటే చేసామంటే మనకి ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ మన హెల్త్ అనేది తగ్గిపోతుంది. మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా. సో మీరు పికాక్స్ని అండ్ యాక్స్ని అనేది క్రియేట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇక్కడ పికాక్స్ని క్రియేట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది యాక్స్. సో దాన్ని నేను క్రియేట్ చేయాలంటే నాకు కావాల్సింది ఫింట్. సో ఇక్కడ మనకి స్టోన్ కూడా కనిపిస్తాయి. సో ఆ స్టోన్స్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ అన్లాక్ చేశాను కదా, ఆ ఐటమ్స్ కూడా మనకి కావాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో క్రాఫ్ట్ చేసుకోవాల్సింది క్యాంప్ ఫైర్ అండ్ ఒక బాక్స్, స్టోరేజ్ బాక్స్ అండ్ ఒకటి బెడ్. సో బెడ్ని క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫైబర్ అండ్ హైడ్. సో ఇవి మనకి డొడోని చంపిన దొరుకుతాయి అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఒక టార్చ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది మనకి నైట్లో అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే చీకటి పడిపోయిన తర్వాత మనకి ఎట్లాంటి వెలుతురు ఉండదు, బికాజ్ ఇది అడవి కాబట్టి. సో అందుకే నేను లైట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఈజీ అవుతుంది సర్వైవ్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి కొన్ని ఫైబర్ అండ్ బెర్రీస్ అయితే దొరుకుతాయి అన్నట్టు. వాటిని మనం తినొచ్చు. డైనోని టేమ్ చేసేటప్పుడు డైనో కూడా పెట్టచ్చు అన్నట్టు, ఈజీగా టేమ్ అయిపోతాయి. బట్ దీంట్లో కొన్ని డైనోసే టేమ్ అవుతాయి అన్నట్టు, అన్ని డైనోస్ కూడా టేమ్ అయిపోవు. సో వాటి వీడియో కూడా ముందు చేద్దాం. సో ఇక్కడ నేను ఒక స్టోరేజ్ బాక్స్ అయితే క్రియేట్ అనేది చేసుకోవాలి, బికాజ్ నా దగ్గర ఉన్న ఐటమ్ అన్నిటిని కూడా నేను అక్కడ పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఏంటంటే దీనికి కావాల్సింది వుడ్. సో నా వుడ్ ముందే ఉంది కాబట్టి ఫటాఫట్ దాన్ని కొట్టేసి ఈజీగా క్రాఫ్ట్ అయితే చేసుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన హెల్త్ని కూడా మనం చూస్తూ ఉండాలి. అది ఇందాక నేను చూపించాను కదా, మనం మన బ్యాగ్ని ఓపెన్ చేస్తే మనకి మధ్యలో ఒక హెల్త్ కండిషన్ వస్తుంది. మనకి హెల్త్, స్టామినా, ఫుడ్, వాటర్ది. సో అవన్నీ కూడా మనం టైం టు టైం చూస్తూ ఉండాలి, లేదంటే మనం చచ్చిపోతాం అన్నట్టు. సో వాటిని చూసుకుంటా సర్వైవ్ అవ్వాలన్నట్టు. సో ఇప్పుడు నాకు ఫుడ్ కావాలంటే నేను క్యాంప్ ఫైర్ని క్రియేట్ చేసి దాంట్లో మీట్ అనేది పెట్టాలన్నట్టు. సో ఇప్పుడు నేను స్టోరేజ్ బాక్స్ అయితే పెట్టాను ఇక్కడ. కానీ మనం బెర్రీస్ తింటే కూడా సరిపోతుంది, బట్ మనకి మీట్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది, ఎందుకంటే అది మెయిన్ ఫుడ్ కాబట్టి. సో ఇక్కడ నేను దీన్ని క్రియేట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు దీనిలో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను దీంట్లో పెట్టచ్చు అన్నట్టు, సేఫ్గా అటు పోకుండా. సో ఇప్పుడు నా దగ్గర బ్యాగ్లో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఇది మన ప్లేస్ అన్నట్టు. ఇక్కడే మన హౌస్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో హౌస్లో మనకి 4 టైప్స్ హౌస్ ఉంటాయి. ఫస్ట్ థ్యాచ్ హౌస్ ఉంటుంది, తర్వాత వుడెన్ హౌస్ అండ్ స్టోన్ అండ్ మెటల్ది. సో అవి మనం స్టెప్ బై స్టెప్ తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం కడదాం థ్యాచ్ హౌస్, బికాజ్ అది మనకి చాలా ఈజీ ఉంటుంది. అండ్ మనకి లెవెల్ తక్కువ ఉంది కాబట్టి మనం ఆ హౌస్నే క్రియేట్ అయితే చేసుకోవాలి. అండ్ తర్వాత లెవెల్ అయిపోయిన తర్వాత మనం వుడెన్కి చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను వుడెన్ హౌస్, థ్యాచ్ హౌస్ కట్టాలంటే మనకి సమ్ ఐటమ్స్ కావాల్సి వస్తుంది. అదే రెగ్యులర్ ఐటమ్స్, వుడ్, థ్యాచ్ అండ్ ఫైబర్. సో ఈ ఐటమే మనకు కావాల్సి వస్తుంది. సో వాటి త్రూ నేనైతే వాటిని క్రియేట్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ నేను కొన్ని థ్యాచ్ వుడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాను, బికాజ్ అన్నీ ఒకసారి క్రియేట్ చేయాలంటే కష్టం అయిపోతుంది. మన బ్యాగ్లో అంత స్టోరేజ్ అనేది ఉండదు. మనం 100 స్టోన్ని, 100 వుడ్ని క్రియేట్ చేసామంటే, అంటే క్రాఫ్ట్ చేసుకున్నామంటే మనకి స్టోరేజ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా అనేసి మనం చాలా చూసుకొని చేయాలి. ఎక్కువ వీటిని లోడ్ చేసుకున్నామంటే మనం ఆడనే కిల్ అయిపోతాం. సో బీ కేర్ఫుల్. సో అలా నెమ్మదిగా చేస్తూ సర్వైవ్ అవ్వాలి. ఇంకొకటి డిలపోర్సర్ తోటి అయితే దూరం ఉండాలి, ఎందుకంటే ఈ డిలపోర్సర్ ఏంటంటే మన కళ్ళల్లో స్ప్రెడ్ చేస్తారు. ఏంటంటే ఒక పాయిజన్ లాంటిది ఉంటుంది, అది మన ఫేస్ మీద చల్లేస్తారు. సో దానివల్ల మనకి కళ్ళు అయితే కనిపించదు. చూడండి ఈ విధంగా అయితే ఇది స్ప్రెడ్ చేస్తుంది. బట్ దీన్ని టేమ్ చేసుకుంటే మనకి బెటర్, ఎందుకంటే దీన్ని టేమ్ చేసుకున్నామంటే ఏదైనా మన మీద అటాక్ చేయడానికి వచ్చినా దాన్ని ఈజీగా అయితే చంపేస్తుంది. ఇక్కడ ఇద్దరు వచ్చారు కాబట్టి నాకు చాలా రిస్క్. ఇక్కడ నేను చావచ్చు, బట్ నేను ఫైనల్గా దీన్ని అయితే చంపేశాను. ఇంకొకటేమో పారిపోయింది. సో దీని నుంచి మనకైతే హైడ్ దొరుకుతుంది అండ్ మీట్ కూడా దొరుకుతుంది. యాక్చువల్లీ నాకు మీటే కావాల్సింది.
సో ఫైనల్గా మీట్ అయితే దొరికింది కాబట్టి ఇప్పుడు దీంట్లో కుక్ అయితే చేసుకుందాం. మీట్ని దీంట్లో పెట్టేస్తాను అండ్ ఫైర్ని నొక్కేస్తే ఈజీగా మనకి కుక్ అయితే అయిపోతుంది అన్నట్టు కాసేపు తర్వాత. సో ఇప్పుడు నేను బ్యాగ్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర థ్యాచ్ హైడ్ అనేది తక్కువ పడుతుంది. సో హైడ్ని నేను తెచ్చుకోవాలంటే డోడోని చంపాలి, లేదంటే ఏదైనా పెద్ద డైనోని చంపాలి. పెద్ద డైనో అంటే మనం పారాసో డైనోని కూడా చంపొచ్చు, దాంతో మనకి థ్యాచ్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ ఏంటంటే అది తప్పించుకుంటుంది, అటు ఇటు పారిపోయి తప్పించుకుంటుంది. సో దానివల్ల దాన్ని చంపడం కొంచెం కష్టం అయిపోతుంది. బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది మనకి. ఓ షట్, ఇది మళ్ళీ వచ్చేసిందా? ఓకే, ఒక్క నిమిషం దీన్ని చంపేద్దాం ఫస్ట్. ఓకే, నేను చచ్చిపోతానే. ఇది హెల్త్ అయితే మొత్తం తగ్గిపోయింది గైస్. దీంతో చాలా జాగ్రత్తగా ఉండండి. సో అదైతే పారిపోయింది, బట్ నా హెల్త్ అయితే చాలా తగ్గిపోయింది. సో ఫస్ట్ అయితే సమ్ ఫుడ్ తీసుకుందాం. ఫుడ్ తీసుకున్న తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ మనకి ఫుడ్ అయితే కుక్ అయిపోయింది. సో ఆ కుక్ అయిన ఫుడ్ మనం తింటే మన హెల్త్ కూడా పెరుగుతుంది అన్నట్టు. సో ఫటాఫట్ నేను ఈ ఫుడ్ని అయితే తినేస్తాను, దెన్ తర్వాత చూసుకుందాం. చూడండి, హెల్త్ అనేది తగ్గిపోయింది. ఆ హెల్త్ అనేది ఎక్కువ తగ్గిపోతే మనం చచ్చిపోతాం. సో చూసుకొని ఆడండి. అండ్ ఇంకొకటి, దీని పేరు కనిపించట్లేదబ్బా. ట్రైబోట్ సంథింగ్ పేరు ఉంటుంది. సో ఈ దాన్ని చంపాలి ఖచ్చితంగా. ఈ దాన్ని మీరు చంపకపోతే ఇక మీకు ఐటమ్స్ కొన్ని దొరికాయి, దీంతో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో ఫైనల్గా దీన్ని చంపేస్తే మనకి చింట్ అండ్ ఆయిల్ మీట్ కూడా దొరుకుతుంది. సో ఈ ఐటమ్స్ మనకి ముందు అయితే యూజ్ అవుతాయి. సో దానికోసం మీరు దాన్ని ఖచ్చితంగా చంపాల్సి వస్తుంది. సో నేనైతే దాన్ని చంపేశాను అండ్ నాకు కావాల్సిన ఐటమ్ అయితే దొరికింది. సో ఇప్పుడు నాకు కావాల్సింది బెడ్. నేను ఇంకా బెడ్ని క్రాఫ్టే చేయలేదు. ఆ బెడ్ని క్రాఫ్ట్ చేయకపోతే నాకు నైట్ కూడా సర్వైవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఫటాఫట్ నా సర్వైవ్ అవ్వడానికి నేను ఒక బెడ్ని అయితే క్రియేట్ చేయాలి. థ్యాచ్ అయితే నా దగ్గర థ్యాచ్ అంటున్నా, హైడ్ అయితే నా దగ్గర చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, డైనోని ఆర్క్ అది హైడ్ కావాలంటే మనం ఇక్కడ ఇదేంటి బోలా అనుకుంటే ఒకటి ఉంటుంది. ఆ బోలాని క్రియేట్ అనేది చేసుకోవాలి. బోలా అండ్ దాని పేరేంది, బ్యాట్ని క్రియేట్ అనేది చేసుకోవాలి. అది నేను ముందు చేసుకుంటాను. ఫస్ట్ అయితే మన హౌస్ బిల్డ్ చేసుకోవాలి. సో ఫైనల్గా దీన్ని అయితే నేను బిల్డ్ అనేది చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చుట్టూ వాల్ అనేది క్రియేట్ చేయాలి, లేదంటే ఏదైనా డైనో ఇట్లా తోసుకుంటే అయితే వచ్చేస్తుంది అన్నట్టు. హౌస్ని బిల్డ్ చేయడానికి ఏంటంటే మనకు కావాల్సింది ఈ ఫ్లోర్స్ అండ్ వాల్స్ కావాలి. అది ఉంటే సరిపోతుంది, జస్ట్ బిగినర్స్కి ఇది. అండ్ మీరు ముందు నేర్చుకున్న తర్వాత మీ లెవెల్ అప్ అవుతుంది కాబట్టి అన్ని ఐటమ్స్ కూడా అన్లాక్ అవుతాయి ఈజీగా. సో మీరు క్రాఫ్ట్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్కి అయితే మీరు థ్యాచ్ హౌసే బిల్డ్ చేసుకోవాలి. బట్ బిల్డ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే మనం హౌస్ బిల్డ్ చేసామంటే మనకి లెవెల్ అప్ అవుతూ ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ కూడా అలాగే అన్లాక్స్ అవుతూ ఉంటాయి ఐటమ్స్ కూడా. సో ఈజీగా మనం ఏదైనా క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను వాల్స్ కొన్ని క్రియేట్ అయితే చేశాను అండ్ ఫైనల్గా వాటిని ప్లేస్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని ప్లేస్ చేశాను, బట్ ఇంకా నాకు 4-5 2-3 కావాల్సి వస్తుంది. సో ఫటాఫట్ వాటిని కూడా నేను క్రియేట్ అనేది చేయాలి. సో సేమ్ ప్రాసెస్ గైస్, అదే చేయాలి మనకి. వుడ్, థ్యాచ్ అండ్ ఫైబర్ కావాల్సి వస్తుంది. సో ఆల్రెడీ నేను వీటిని కలెక్ట్ చేస్తే అయితే ఇవంతా కూడా క్రియేట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీంట్లో డోరు అవన్నీ కూడా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇది బోలా అండ్ ఇది బ్యాట్. సో వీటిని కూడా క్రియేట్ చేస్తే ఏంటంటే మనకి హైడ్ అనేది ఈజీగా వస్తుంది. ఈ బోలాతోటి మనం బై ఛాన్స్ పారాసైట్ డైనో ఉంటుంది కదా, దాని మీద ఇసిరామనుకో అది ఒకటే దగ్గర ఆగుతుంది అండ్ మనం దాన్ని కిల్ చేయవచ్చు. దాని దగ్గర నుంచి మనకి మీట్ అండ్ హైడ్ అనేది దొరుకుతుంది. దాంతో మనం ఐటమ్స్ కానీ ఏదైనా కానీ ఈజీగా క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా. సో ఫటాఫట్ మన హౌస్ని కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ నేను దీన్ని క్రియేట్ అనేది చేశాను ఈ వాల్ని ఫటాఫట్ అయితే పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ అండ్ ఇక్కడ ఫైనల్గా టెంపరీ హౌస్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇంకా నేను పైన అదంతా కూడా కట్టాలి, బట్ ఇంకా కట్టలేదు. దీనికే నాకు 1 అవర్ టు 1 అవర్ హాఫ్ అన్ అవర్ పట్టింది టైము. ఎందుకంటే మనం ఒకటే ఐటమ్స్ని క్రియేట్ చేయాలంటే కష్టం. ఇంకా దానిపైన నుంచి మనం హెల్త్ని చూసుకోవాలి, డైనోస్ని చూసుకోవాలి, ఇంకా ఐటమ్స్ని స్పేస్ని ఇవన్నిటిని కూడా చూసుకోవాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. బట్ బీ పేషెంట్గా ఆడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఫైనల్గా నేను వీటిని క్రాఫ్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక డైనోని టేమ్ చేసుకుందామని థింక్ చేస్తున్నాను. బట్ చూద్దాం గైస్, చూపిస్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని అయితే ఖాళీ చేసేసాను. మన బ్యాగ్ అనేది ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు మనం డైనోని లెంకాలి, లేదంటే డోడోని లెంకాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు బెడ్ కావాలి. బెడ్ కోసం మనకి హైడ్ అనేది కావాలి. సో నా దగ్గర హైడ్ అయితే మొత్తానికే లేదు. హైడ్ ఉండే నేను ఐటమ్స్ని యూజ్ చేసుకున్నాను. సో బోలా క్రియేట్ చేయాలంటే మనకి హైడ్ కావాలి అండ్ మనకి బెడ్ కావాలన్నా మనకి హైడ్ కావాలి. సో హైడ్ మనకి ఈ కొన్ని ఐటమ్స్కి అయితే అవి యూజ్ అవుతాయి. సో ఫటాఫట్ డోడోనకే వేసేస్తాను. మన డోడో అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు, బట్ నాకు ఇప్పుడు టేమ్ చేసుకునే మూడ్ లేదు. నాకు కావాల్సింది హైడ్. సో ఫటాఫట్ హైడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఇంకో డోడోని చంపాను. ఆ డోడోని చంపితే మనకి 10 to 15 హైడే వస్తుంది. బట్ మనం పెద్ద డైనోని చంపామంటే 100 to 150 వచ్చేస్తుంది థ్యాచ్. సో అది బెటర్ నన్ను అడిగితే. సో నేనైతే అట్లనే చేస్తాను. సో మీరు కూడా అదే చేయండి, ఎందుకంటే చిన్న డైనోస్ని చంపితే ఎంతవరకు చంపుతాం. అదే పెద్ద ఒక పారాసైట్ డైనోని చంపామంటే మనకి ఈజీగా
హైట్ అనేది వచ్చేస్తుంది. సో డైనోస్ గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, వచ్చే వీడియో ఇంకా బాగుంటుంది. సో ఈ కలర్ఫుల్ డైనో ఏంటంటే మనకి ఎప్పుడు రేర్గా ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడే వస్తాయి రేర్గా. సో ఇప్పుడు ఫటాఫట్ నేను నా బ్యాగ్ని అయితే నా బెడ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నాకు కావాల్సింది ఫైబర్. సో ఫైబర్ని కూడా ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ చెట్ల నుంచి మనకి ఈజీగా దొరికేస్తుంది ఫైబర్ కానీ బెర్రీస్ కానీ. అండ్ బెర్రీస్లో కూడా మనకి చాలా రకాల బెర్రీస్ ఉంటాయి. మేజో బెర్రీస్, నెర్కోటెక్స్ బెర్రీస్, ఇవి రెండు మెయిన్ గైస్. సో ఇవి దొరికినప్పుడు వీటిని సేవ్ చేయండి కానీ వేస్ట్ అయితే చేయకండి. సో ఫటాఫట్ మన బేస్కి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫటాఫట్ అయితే ప్లేస్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు మన లెవెల్ అప్ కూడా అయిపోయింది కాబట్టి లెవెల్ 11కి అయితే వెళ్ళిపోయినాం మనము. సో ఇప్పుడు మనం ఈజీగా వుడెన్ హౌస్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఐ మీన్ అప్డేట్ అయితే చేయొచ్చు, అప్గ్రేడ్. సో ఫటాఫట్ అయితే నేను ఇక్కడ మన బెడ్ని అయితే వేసేసాను. బట్ ఇక్కడ ఐటమ్స్ అన్లాక్ అయినాయా లేదా చూసాను. సో ఇక్కడ మనం శాడ్లీని అండ్ ఇక్కడ పెట్లెస్ ఉంటుంది కదా రోలర్ని, దాన్ని క్రియేట్ అయితే చేసుకోవాలి. అవి కూడా మనకి యూజ్ అవుతుంది. అది మీకు ముందు చెప్తాను ఎలా అనేది. సో ఇక్కడ వుడెన్ హౌస్ని అయితే అప్గ్రేడ్ అయితే చేస్తున్నాను నేను. వాటి కూడా మనకి సేమ్ ప్రాసెస్ అయితే కావాల్సి వస్తుంది. వుడ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది మనకి, అండ్ థ్యాచ్ ఫైబర్ అనేది తక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వుడెన్ హౌస్ కదా. సో దానికోసం మనకి వుడ్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ దీని కూడా మనకి చాలా టైం పడుతుంది. సో ఫటాఫట్ నేను నా వర్క్ మీద అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాను. వుడ్, థ్యాచ్ అండ్ ఫైబర్ కలెక్ట్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాను. చాలాసేపటి దాకా అయితే కలెక్ట్ అనేది చేశాను. 10 to 20 minutes వరకు అయితే వీటిని కలెక్ట్ అయితే చేశాను అన్నట్టు. దీని తర్వాత మనకి కావాల్సిన ఐటమ్స్ని కూడా క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నాకు వాల్స్ కావాలి. ఫ్లోర్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నాకు వాల్స్ కావాలి. సో ఫటాఫట్ వాల్స్ని అండ్ డోర్స్ని అన్నిటినీ ఫైనల్గా క్రియేట్ అనేది చేసుకున్నాను. దిస్ ఈజ్ ఫైనల్ లుక్ గైస్. అండ్ ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే దాని పేరేంది మర్చిపోయాను, ఒక నిమిషం. మనకు కావాల్సింది స్టోన్ అండ్ ఫింట్ కావాలి. సో ఆ ఐటమ్స్ని అన్నిటిని కూడా కలెక్ట్ అయితే చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టోన్ని మనం కలెక్ట్ చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది వస్తాయి. సో మనం పారాసైట్ డైనోని చేసుకున్నామంటే టైం ఈజీగా మనం దాంట్లో పెట్టచ్చు. సో ఇక్కడ నాకు ఒకటి దొరికింది, దాన్ని టేమ్ అయితే చేసుకున్నాను. బోలా దాని మీద ఇస్తే ఏమవుతుందంటే అది ఒకటే దగ్గర ఆగిపోతుంది. అండ్ దానివల్ల మనం దాన్ని ఈజీగా డ్యామేజ్ ఇచ్చి దాన్ని అన్కాన్షియస్ అయ్యేలా చేయొచ్చు. సో ఇక్కడ నేను కొన్ని స్టోన్స్ని అవన్నిటిని కొట్టడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ పారాసైట్ డైనో లోపల మనమైతే ఫుడ్ ఏం పెట్టాలి అంటే మేజో బెర్రీస్ ఉంటాయి, అవి పెట్టేస్తే సరిపోతుంది. ఆ ఒక్కదాంతో ఈజీగా టైమ్ అయిపోతుంది అది. సో నేనైతే దానికి పెట్టేశాను. అండ్ ఆల్రెడీ టైమింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అన్నట్టు. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఈ స్టోన్స్ అవన్నీ కూడా నేను దీంట్లో పెట్టేశానంటే నా వెయిట్ అనేది కొంచెం తక్కువ అయితే అయిపోతుంది. సో దీంట్లో ఇచ్చేస్తాను కాబట్టి నాకు 2 బ్యాగ్స్ అయిపోతాయి, నా బ్యాగు అండ్ నా డైనో బ్యాగ్. సో నేను ఈజీగా ఐటమ్స్ని క్రియేట్ అనేది చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు పేరు పెట్టుకుంటా అంటే మీ ఇష్టం. అది నాకు పేర్స్ అంతా తెలియదు కాబట్టి నేనైతే పేరు పెట్టాను. సో ఫైనల్గా నేను దీనైతే టేమ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ని నేను క్రియేట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నాకు కావాల్సింది ఫింట్ అండ్ థ్యాచ్, వుడ్, స్టోన్స్ ఇవి కావాలి. అండ్ ఇవి ఎందుకు కావాలంటే అండ్ దీంట్లో మనకి మెటల్ దొరుకుతుంది. మెటల్ని వేస్ట్ అనేది చేయకండి, ఎందుకంటే మెటల్ చాలా రేర్గా కనిపిస్తుంది మనకి. సో వేస్ట్ అనేది చేయకండి. దొరికింది అది కూడా చెప్తాను, మెటల్ ఎందుకు కావాలి అనేది కూడా చెప్తాను ఎండ్లో. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ని క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఆ ఐటమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి స్మితి అండ్ ఇంకొకటి ఏం పేరు దాన్ని రిఫైనింగ్ ఫార్జ్ అండ్ ఇంకొకటి రోల్, అదే దాని పేరు మర్చిపోయాను బడి, రోలర్ ఉంటుంది కదా అలాంటిది, దాని పేరు సంథింగ్ ఏదో ఉంది. సో ఇది మనకి మళ్ళీ దొరికింది. దీన్ని అయితే చంపేయాలి. దీన్ని చంపేస్తే మనకి దీని చింట్ ఉంటుంది కదా, దాంతో మనకి ఒక శాడ్లీన్ క్రియేట్ అవుతుంది. దాంతో మనం రైడింగ్ అనేది చేయొచ్చు. బట్ అది 38 లెవెల్లో అన్లాక్ అవుతుంది. సో అది మనకి ఇప్పుడే అవసరం ఉండదు. మనం చేసే ప్రాసెస్లో ఈజీగా మనం లెవెల్ అప్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నా లెవెల్ అప్ ఆల్రెడీ అయింది కాబట్టి సో ఫటాఫట్ నేనైతే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. దీని శాడ్లీని కూడా నేను క్రియేట్ అనేది చేయాలి. బట్ అంతకంటే ముందు దీంట్లో ఐటమ్స్ అయితే పెట్టేస్తాను. అండ్ మనకి ఈ ఆయిల్ దొరికింది కదా, ఈ ఆయిల్ కూడా మనకి యూజ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను థ్యాచ్, వుడ్ ఇవన్నిటిని కూడా కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బికాస్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి, ఇప్పుడే యూజ్ అవుతాయి, ఎప్పుడో కావు, ఇప్పుడే యూజ్ అవుతాయి. అది కూడా ఎందుకో చెప్తాను. సో మనం ఇదంతా ప్రాసెస్ చేసాం కదా, సో ఈ అంతా ప్రాసెస్ మనకి ఒక లెవెల్ 20 వరకు అయితే వచ్చేసాం అన్నట్టు. సో 20 వరకు వచ్చేసాం కాబట్టి మనకి చాలా ఐటమ్స్ అయితే అన్లాక్ అయితే అయిపోతాయి అన్నట్టు. సో చలో ఫటాఫట్ మనం ఏమేమి అన్లాక్ అయినాయి చూపిస్తాను. ఓకే, సో 22కి అయితే వచ్చేసాం అన్నట్టు. మనకి 22 అంటే 20లోనే మనకి సమ్ ఐటమ్స్ అయితే అన్లాక్ అయితే అయిపోతాయి. సో ఆ ఐటమ్స్ని నేను ఇప్పుడు క్రాఫ్ట్ చేయబోతున్నాను. సో అది మీకు చూపిస్తాను, లెట్స్ సీ. అండ్ ఆ ఐటమ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే నేను వచ్చే వీడియోలో చెప్తాను. బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాను. సో ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది.
అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్ అన్నిటిని కూడా నేను ఫటాఫట్ మన లోపల నేను క్రాఫ్ట్ చేసిన స్టోరేజ్ బ్యాగ్లో అయితే స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను అన్నట్టు. ఎందుకంటే మన దగ్గర బయట ఒక చిన్న బాక్స్ ఉంది కదా, అలానే పెద్దగా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. సో దాన్ని క్రియేట్ అయితే చేసుకున్నాను అన్నట్టు. సో దీంట్లో మనకి ఈ ఐటమ్స్ని నేను కలెక్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు నా డైనోతో తీసుకొచ్చిన ఐటమ్స్ని కూడా ఫటాఫట్ దీంట్లో అయితే పెట్టేస్తాను. ఫైనల్గా నా దగ్గర నేను దీని ఐటమ్ అన్నిటి కూడా పెట్టేశాను అన్నట్టు. సో ఇప్పుడు నేను జస్ట్ కొన్ని ఐటమ్స్ని అన్లాక్ చేసి వాటిని క్రాఫ్ట్ అయితే చేసుకోవాలన్నట్టు. అన్లాక్ అయితే ఆల్రెడీ చేసేసాను, క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. సో అంతకంటే ముందు మనకి ఫుడ్ హెల్త్ అండ్ వాటర్ హెల్త్ చాలా తగ్గిపోయింది కాబట్టి ఫస్ట్ మనం వాటర్ తాగాలి, లేదంటే మనం చచ్చిపోతాం ఈజీగా ఉత్తి పుణ్యానికే. సో ఇక్కడ వాటర్ ఉంది, ఫటాఫట్ వాటర్ని అయితే తాగేస్తాను. అండ్ దీంట్లో మనం చాలా విధాలుగా మనం క్రాఫ్టింగ్ అనేది చేయొచ్చు. లైక్ ఎలక్ట్రికల్ సెటప్స్ కానీ ఫార్మింగ్ కానీ అవన్నీ కూడా చేయొచ్చు. బట్ ఎలా అనేది కొంతమందికి తెలియదు. నాకు కూడా తెలియదు, బట్ నాకు ఇప్పుడు కొంచెం తెలిసింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. మనం ఇప్పుడు కొన్ని ఐటమ్స్ని క్రియేట్ చేస్తానని చెప్పాను కదా. సో ఫటాఫట్ వాటిని క్రియేట్ చేసుకుందాం. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఇమేజ్లో ఉంటాయి. సో ఆ ఇమేజ్ని చూసి మీరు ఈజీగా ఈ ఐటమ్ కోసం ఇవి కావాలి అనేది అయితే తెలుసుకుంటారు. ఆల్రెడీ నేను మీకు సమ్ పేరు అయితే చెప్పాను కదా, లైక్ వుడ్, థ్యాచ్, స్టోన్, ఫింట్, ఫైబర్ అండ్ హైడ్, ఇవన్నీ పేరు ఉంటాయి. సో ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫటాఫట్ వాటిని క్రియేట్ అనేది చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వాటిని క్రియేట్ చేసుకుంటే వాటి యూజ్ ఎలా ఉంటుందో అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటితోటి ఫస్ట్ మనకు కావాల్సింది ఇది రోలర్. సో రోలర్ కోసం కావాల్సింది మనకి హైడ్ అండ్ ఫైబర్. సో వాటిని ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు బికాజ్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాం కదా. సో దీన్ని అయితే మనం ఫటాఫట్ మన వేరే లొకేషన్ పెడదాం. అండ్ దీంతో ఏమవుతుంది అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ దీన్ని పెట్టేశాను. చలో ఇంకొకటి కూడా రెడీ చేసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే మనకి కావాల్సింది రిఫైనింగ్ ఫార్జ్. వాటిని కూడా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో అది మనకి ఎక్కడుంది, ఇక్కడ కాదు, ఇది బోలా కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి బికాజ్ మనకి హైడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్ లేకుండా మనకి ఏ వస్తువు కూడా క్రాఫ్ట్ అనేది అవ్వదు. సో హైడ్ని ఇంకా చాలా బాగా లేకండి. ఏ డైనోని మీరు చంపినా అక్కడ నుంచి ఖచ్చితంగా హైడ్ అనేది మీకు వస్తుంది. ఇందాక మనం బోలాని క్రియేట్ చేసాం కదా, అండ్ మీకు చెప్పాను కదా బోలాతో ఏంటంటే డైనో ఒకటే దగ్గర ఉంటుంది, కదలలేకపోతుంది అది. సో అది దాన్ని స్ట్రక్ చేసి అక్కడే ఉంచుతుంది. సో ఇప్పుడు నాకు హైడ్ అనేది కావాలి, ఎందుకంటే నేను ఒక 2 ఐటమ్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఆ ఐటమ్స్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో నాకు ఇక్కడ పారాసో డైనో అయితే కనిపించింది, దాన్ని నేను అంటే ఈ ట్రాప్లో ఇరికిచ్చేసాను అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని కిల్ అయితే చేసేస్తాను. అండ్ మీకు అక్కడ బ్యాక్ సైడ్ ఒక డైనో కనిపిస్తే ఉంటుంది, ఐ థింక్ సో. సో ఈ డైనో దగ్గరికి అయితే మీరు అస్సలు వెళ్ళకండి. బై ఛాన్స్ వెళ్ళారంటే ఖచ్చితంగా చచ్చే బయటకు వస్తారు, లేదంటే వేస్ట్. సో వెళ్ళకండి, వెనకాల కాళ్ళతోటి ఫటాఫట్ వెనకాలనే పారిపోండి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోతుంది స్మితీ అండ్ రిఫైనింగ్ ఫార్జ్. ఈ 3 రిఫైనింగ్ ఫార్జ్ అండ్ పేస్ట్రీ. అండ్ ఈ 3 ఐటమ్స్ది మనకి చాలా యూజ్ఫుల్ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఆర్క్లో సర్వైవ్ అవ్వాలంటే మనకి కొన్ని వెపన్స్ కావాల్సి వస్తుంది, అండ్ వెపన్స్ని క్రియేట్ చేయాలంటే కొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తుంది. సో అవన్నిటికి కూడా మనకి ఈ 3 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏం క్రియేట్ చేస్తున్నానంటే నేను పేస్ట్లీని ఆల్రెడీ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను రిఫైనింగ్ ఫార్జ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత నేను క్రియేట్ చేయాలి స్మితీని క్రియేట్ చేయాలి అంటే మనకి ఇన్గాట్స్ అనుకుంటా ఒక ఐటమ్ ఉంటుంది. సో ఆ ఐటమ్ మనకి ఎలా క్రియేట్ అవుతుందంటే మనకి థ్యాచ్ అండ్ స్టోన్ మెటల్ ఉంటుంది కదా, ఇందాక పెట్టుకోండి పాడేయకండి అని చెప్పాను. ఆ మెటల్ అండ్ థ్యాచ్ని యూస్ చేసి మనకి మెటల్ ఇన్గాట్స్ అయితే క్రియేట్ అనేది చేయొచ్చు. లైక్ ఇందాక నేను క్రియేట్ చేశాను అంటే క్రాఫ్ట్ చేసి పెట్టుకున్నాను కదా కలెక్ట్ చేసి. సో వాటిని ఫటాఫట్ దాని దగ్గర అయితే పెట్టేస్తాను అన్నట్టు. సో వాటిని పెట్టేస్తే మనకి మెటల్ ఇన్గాట్స్ అయితే క్రియేట్ అనేది అయిపోతాయి. సో ఫటాఫట్ వీటిని ఇట్లా పెట్టి ఫైర్ దగ్గర ఆన్ అనేది పెడితే మనకి ఈజీగా ఇక్కడ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో నాకు 5 కావాలి. సో 5 కోసం నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇది అవుతే ఉంది. సో అప్పటిదాకా మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీటిని ఒక్కొక్క దాంతో ఒక్కొక్క యూజ్ ఉంటుంది. సో వచ్చే వీడియోలో ఏంటంటే మనం వీటి ఐటమ్స్ని ఐ మీన్ వాటి వెపన్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంది అనేది చెప్తాను. సో ఇప్పుడు మనకి స్మితీలో 5 కావాలి, బట్ ఇక్కడ 4 రెడీ అయినాయి, ఇంకొకటి అయితే సరిపోతుంది. సో ఐ థింక్ సో ఇప్పుడు అయిపోయినాయి. ఎస్, సో ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం స్మితీని క్రియేట్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ నేను వచ్చేసాను, నా దగ్గర అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ ఐటమ్సే కావాలి, ఎక్కువ స్పెషల్ ఐటమ్స్ దీనికి యూజ్ ఉండదు. కాకపోతే మెటల్ ఇన్గాట్సే స్పెషల్ ఐటమ్ ఒకటి. సో దీన్ని నేను క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ నేను దీన్ని ప్లేస్ అనేది చేసేస్తాను ఫటాఫట్. ఐ మీన్ దీన్ని ఇక్కడ పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది అన్నీ. సో ఇక్కడ పెట్టేశాను, బట్ ఇక్కడ సెట్ అవ్వలేదు అనేసి మళ్ళీ తీసి బ్యాక్ సైడ్ అనేది పెట్టాను. అంటే మేనేజ్మెంట్ చేసి పెట్టాలి, లేదంటే మనకి ఏదైనా ఐటమ్ కింద పడిపోయినా అంతా చిక్కుడు అవుతుంది. సో కొంచెం ప్లేస్ని చూసి మంచిగా సెట్ చేసి పెడితే సరిపోతుంది.
ఐ థింక్ సో నా వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. ఇంకా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ట్రై చేస్తాను. నాకు వచ్చిన దగ్గరికే నేనైతే ట్రై చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి రాయడం మర్చిపోద్దు. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అండ్ నా ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బై బై టాటా నమస్తే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ టాటా.